హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను కోకోనట్ అండ్ ఎగ్ ఫ్రై రెండింటి కాంబినేషన్ చూపిస్తున్నాను. నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉండింది, అందుకనే నేను రోస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. చాలా ఫ్రై చేసినాను. మీ దగ్గర ఒకవేళ ఫుల్ కోకోనట్ ఉంటే దాన్ని మంచిగా కాల్చుకొని గ్యాస్ పైన మంచిగా కాల్చుకొని దాన్ని మిక్సీ చేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర డ్రై కోకోనట్ ఉంది కాబట్టి నేను ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అదే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మనకి దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కోకోనట్ అండ్ ఎగ్ ఫ్రై అండ్ ఆనియన్స్ 3 కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఈ కోకోనట్ అండ్ ఎగ్ కర్రీకి చిన్న స్లైసెస్ అయితేనే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ది అయితేనే ఆ పచ్చి వాసన పోతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. అండ్ ఆయిల్లో ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గించుకొని ఇందులో నేను సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇది అమ్మమ్మ చేస్తారన్నమాట. సాంబార్ పౌడర్ ఎప్పుడు చేసినా కూడా నాకు, అమ్మకి, పెద్దమ్మకి, అక్కకి పంపిస్తారు. ఇది సాంబార్ పౌడరు పసుపు కొమ్ములతోటి చేస్తారు. నేను సాంబార్ పౌడర్ వేసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకున్నాను. ఒకవేళ మీకు కీమాలాగా కావాలి అని అనుకుంటే వెంటనే దాన్ని ఎగ్ని కలిపేయండి. నాకు ఇట్లా స్క్రాంబుల్స్ లాగా కావాలి, అందుకే నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత తీసి వాటిని ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. మనకి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేసుకుంటేనే దానికి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒక 10 మినిట్స్ అట్లా మగ్గించుకున్న తర్వాత యాజ్ పర్ టేస్ట్ ఎంత కారం కావాలో అంత వేసుకోండి. సో నేను ఇది ఒక్కరికి మాత్రమే చేశాను. సో 3 ఎగ్స్ తోటి 2 ఆనియన్స్ తోటి చేసిన, ఒక్కరికి మాత్రమే కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని కారం అంతా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి అన్నమాట. మంచిగా కలుపుకుంటేనే మనకు ఆ ఎగ్ మధ్యలో స్క్రాంబుల్స్లోకి కూడా వెళ్తుంది. అండ్ ఇక్కడ క్యాప్ పెట్టేసుకున్నాము. క్యాప్ పెట్టించుకొని మగ్గించుకుందాము. ఈలోపు మనము ఇందాకలా కోకోనట్ పౌడర్ తీసుకున్నాం కదా, దాన్ని పౌడర్ లాగా చేసుకున్నాను. నాకు కొంచెం పౌడర్ ఫామ్లో కావాలి, అందుకని నేను ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకున్నాను. పౌడర్ లాగా చేసుకొని మనకు స్క్రాంబుల్స్లో ఉండే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని తర్వాత ఈ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. రోస్టెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. కింద అడుగు నుండి కలపండి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మంచిగా కలుపుకొని మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించండి. కలిపి మంచిగా కలపాలి. మంచిగా కలిపితేనే కోకోనట్ అండ్ ఈ స్క్రాంబుల్స్ 2 మిక్స్ అయిపోతాయి అన్నమాట. మంచిగా కలిసిపోతాయి, ఇట్లా విడివిడిగా ఉండకుండా. నేను స్క్రాంబుల్స్ లాగా తీసుకున్నాను కాబట్టి దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. తర్వాత రోస్టెడ్ జీరా పౌడర్ అండ్ రోస్టెడ్ ధనియా పౌడర్ 2 యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను గరం మసాలా ఏం యాడ్ చేయట్లేదు, నాకు ఈ మసాలాలు సరిపోతాయి. కారం ఎక్కువనే వేసాను కాబట్టి నాకు ఎగ్ అండ్ కోకోనట్ కర్రీ చేయడానికి హార్డ్లీ ఒక 10 మినిట్స్ మాత్రమే పట్టింది. వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందన్నమాట. అండ్ ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దాన్ని మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టండి. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను, బాగుంది కర్రీ. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.